నైదర్ ఏ హార్ట్ నార్ కింగ్ చేసాం కదా. చేసాం. ఇది చేసామా? 6 ఆర్ డైమండ్ చేయలేదు. చూడండి, ట్రై చేయండి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద కార్డ్ డ్రాన్ ఈస్ ఇది కూడా చేసేసాం సార్. 6 కానీ డైమండ్ కానీ చేసేసామా? ఎస్ సార్. సో మళ్ళీ ఒకసారి చేసేద్దాం. 6 ఎన్ని ఉంటాయి? క్లబ్ 6, హార్ట్ 6, 4 ఉంటాయి. డైమండ్స్ ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి. రెండిట్లో ఒకటి రిపీట్ అవుతుంది, సో 17 అవుతుంది. కానీ ఇక్కడ 6 డైమండ్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, రిపీట్ అవుతుంది కాబట్టి మైనస్. సో 16/52, 4/13. 4/13. ఇది కూడా చేసినట్టున్నాం. ఫస్ట్ కార్డ్ రీప్లేస్ చేస్తే ఇది కూడా చేసేసాము. ఇది చూడండి, బ్యాగ్ బాల్స్ ఇవి కార్డ్స్ అయిపోయాయి. పాపం కార్డ్స్ మీరు పక్కన పెట్టుకున్నట్టున్నారు. కార్డ్స్ క్వశ్చన్స్ అయిపోయాయి. ఇది చూడండి, ఎ బ్యాగ్ కంటైన్స్ 6 పింక్ అండ్ 5 yellow balls. 6 పింక్ బాల్స్ ఉన్నాయంట, 5 yellow balls ఉన్నాయి బ్యాగ్ లో. 1 ball is drawn randomly. What is the probability that the ball drawn is pink? ఒక బాల్ ని పిక్ చేస్తే ఆ బాల్ పింక్ అయ్యే ప్రాబిలిటీ ఎంత? సో ఓవరాల్ గా బ్యాగ్ లో ఎన్ని ఉన్నాయి? బాల్స్ 11 ఉన్నాయి కదా. సో డినామినేటర్ లో 11. కానీ ఏ సక్సెస్ ఏది? పింక్ పిక్ చేస్తే సక్సెస్. పింక్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఈ 6 లో ఒకటి పిక్ చేయాలి. 6C1/11C1. ఆన్సర్ 6/11. ఓకేనా? నిన్నటి మీద బెటర్ గా ఉందా? ఓకే. సో టోటల్ కింద రాస్తాం, టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. అందులో సక్సెస్ఫుల్ ఛాన్సెస్ పైన రాస్తాం. ఇది మీరు చేయండి, నేను వెయిట్ చేస్తాను. బ్యాగ్ ఏ కంటైన్స్ 3 green 7 blue. Bag B contains 10 green 5 blue. If one ball is drawn from each bag, what is the probability that both are green? దీంట్లో ఒక బాల్ తీశారు, దీంట్లో ఒక బాల్ తీశారు. ఇది గ్రీన్ అయి ఉండాలి, ఇది గ్రీన్ అవ్వాలి. రెండు గ్రీన్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత? ఇందులో గ్రీన్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 ఓవరాల్ గా ఎన్ని? 10. 3/10 కదా దీనికి. బ్యాగ్ ఏ నుంచి తీసిన బాల్ గ్రీన్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత? 3/10. బ్యాగ్ బిలో ఎంత? 10/15. రెండు అవ్వాలి, ఇది గ్రీన్ అవ్వాలి, అది అవ్వాలి. సో ఇంటూ ఎండ్ పెడతాం. ఫస్ట్ ఈవెంట్ అవ్వాలి, రెండో ఈవెంట్ కూడా అవ్వాలి. మొదటిది లేదా అన్నాడు అనుకోండి, ప్లస్ పెడతారు. మొదటిది ఎండ్ మరియు రెండోది అన్నప్పుడు ఇంటూ పెడతాం. సో 10 క్యాన్సిల్ అయిపోయి 3 1s 3 5s. ఆన్సర్ 1/5. అర్థమైందా? కెన్ ఐ మూవ్ ఆన్? డౌట్ ఉందా? చూడండి, ఇది బ్యాగ్ ఏ, బ్యాగ్ బి. బ్యాగ్ ఏలో 3 గ్రీన్లు 7 బ్లూలు ఉన్నాయి. బ్యాగ్ బిలో 10 గ్రీన్లు 5 బ్లూలు ఉన్నాయి. ఇందులో గ్రీన్ తీయడానికి ప్రాబిలిటీ ఎంత? గ్రీన్లు 3 కదా, సో న్యూమరేటర్ లో 3, మొత్తం ఎన్ని? 10 కదా, డినామినేటర్ లో 10. దీంట్లో న్యూమరేటర్ లో 10, డినామినేటర్ లో 15. 3/10 ఇంటూ 10/15 వేస్తే 1/5 వస్తుంది. క్లియర్? ఓకే, ఇది మీరు చేయండి. In a box there are 5 yellow pens, 3 green pens, 4 pink pens ఉన్నాయి. వీటిలోంచి 2 yellow 2 green 2 pink తీయాలి. ఎన్ని రకాలుగా తీయొచ్చు అన్నారు. ఇందులో ప్రాబిలిటీ అడగలేదు, ఛాన్స్ ఎంత అని అడగలేదు.
ఎన్ని రకాలుగా తీయొచ్చు అన్నాడు. ఎల్లో ఎన్ని రకాలుగా తీయొచ్చు? మొత్తం 5లో 2 తీయాలి. ఫైవ్ C2 కదా, 5 ఎల్లోలో 2 తీయాలి, 3 గ్రీన్లో 2 గ్రీన్ తీయాలి, 3C2 4C2. 3 కావాలి కాబట్టి ఇంటూ 2 ఎల్లో పెన్లు కావాలి, 2 గ్రీన్ పెన్లు కావాలి, 2 పింక్ పెన్లు కూడా కావాలి. అన్నిటిని చూస్ చేయాలి కాబట్టి ఇంటూ చేస్తాం. 5C2 ఎంత? 5 × 4/2. 3C2 అంటే 3 × 2/2. 4C2 అంటే 4 × 3/2. 20 × 3 60, 60 × 3 180. టూ ఎల్లో పెన్స్ తీయాలి. ఎన్ని ఎల్లో పెన్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 లోంచి 2 తీయడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 5C2. అలాగే 3 గ్రీన్స్ లోంచి 2 గ్రీన్స్ తీయాలంటే 3C2. 4 పింక్ నుంచి 2 పింక్ తీయాలంటే 4C2. ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్ అని అడిగాడు అంతే. సో మల్టిప్లై చేసేస్తాం. అర్థమైందా? ఇది ట్రై చేయండి, నేను వెయిట్ చేస్తాను. ఐ విల్ నాట్ సాల్వ్ ఇట్, వెయిట్ ఫర్ యూ. ఐదు ఎల్లో ఉన్నాయి, 2 గ్రీన్ ఉన్నాయి, 3 రెడ్ ఉన్నాయి. ఐదు ఎల్లో, 2 గ్రీన్, 3 రెడ్ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లోంచి ఒక డైస్ ర్యాండమ్ గా తీస్తే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ డైస్ ఈజ్ ఎయిదర్ ఎల్లో ఆర్ రెడ్? ఎల్లో 5 ఉన్నాయి, రెడ్ ఏమో 2 ఉన్నాయి. మొత్తం ఎన్ని? 7 బై టోటల్ ఎన్ని? 5 + 2 + 3 10. ఎయిదర్ ఆర్ కదా, 5 కానీ ఎల్లో కానీ రెడ్ కానీ. ఎల్లో 5, రెడ్ 2. ఎల్లో కానీ రెడ్ కానీ అన్నాడు కదా, 8/10. సారీ, ఎల్లో కానీ రెడ్ కానీ కదా. సో ఎల్లో ఏమో 5, రెడ్ ఏమో 3. 5 + 3/10, 4/5. మీరు కరెక్ట్గా అని చెప్తారు, నేను తప్పేసాను. 4/5. అర్థమైందా? ఎల్లో 5, రెడ్ 3, మొత్తం ఛాన్సెస్ 8, ఓవరాల్గా ఉన్నవి 10. 8/10. చేయండి, ఇది సాల్వ్ చేయండి. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8.
10/30 1/3. 28 కామన్ కదా, ఇక్కడ వస్తుంది 7 మల్టిపుల్లో కూడా 28 వస్తుంది. సో 2 సార్లు వేయడం వేస్ట్ కదా, డబుల్ కౌంటింగ్ ఎందుకని తీస్తాను. వచ్చిన నెంబరు ఎయిదర్ 7 మల్టిపుల్ అవ్వాలి లేదా 4 మల్టిపుల్ అవ్వాలి. 4 మల్టిపుల్స్ ఇవి, 7 మల్టిపుల్స్ ఇవి. 7 మల్టిపుల్ 28 కూడా ఉంటుంది కదా, ఆల్రెడీ అక్కడ కౌంట్ చేసాం కాబట్టి మరి కౌంట్ చేయట్లేదు. సో ఎగ్జాక్ట్గా 10 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఈ 10లో ఏది వచ్చినా సక్సెస్ అయినట్టు. ఓవరాల్గా ఉన్న 30 కాబట్టి 10/3. 10/30 ఆర్ 1/3. So I'm moving on. Doubt unte అడగండి, otherwise I'm moving on. చూడండి, in a box containing 10 toys, 2 are defective. Defective 2, proper గా ఉన్న 8. What is the probability that among 5 toys chosen at random none is defective? 5 చూస్ చేసుకోవాలి, అందులో ఏది డిఫెక్టివ్ అవ్వకూడదు. మరి 5ని ఎక్కడి నుంచి తీసుకోవాలి చెప్పండి. డిఫెక్టివ్ లోంచి తీయకూడదు, అన్ని 5 కూడా ఇందులోంచి తీయాలి. 8C5 బై ఓవరాల్గా 10C5. ఇంతేనా ఆన్సర్? టూ బై 9 సాల్వ్ చేస్తారా? ఇది 8 ఫ్యాక్టోరియల్ బై 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఇదేంటి 10 ఫ్యాక్టోరియల్ బై 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ పోయింది. సో ఇక్కడ 10 ఇంటూ 9 ఇంటూ 8 ఫ్యాక్టోరియల్ వస్తుంది. 8 ఫ్యాక్టోరియల్ పోయింది. ఈ 5 ఫ్యాక్టోరియల్ పైకి తీసుకెళ్తే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 వస్తుంది. ఇది 6 పోయింది. 20 బై 10 ఇంటూ 9, 2/9. వెరీ గుడ్. డిఫెక్టివ్ ఉండకూడదు కదా, అందుకే ఓన్లీ ప్రాపర్గా ఉన్న వాటిలో 5 తీసుకోవాలి. 8C5 టోటల్ 10 కాబట్టి 10 లోంచి 10C5. ఫస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ క్యాలిక్యులేషన్. అదర్స్ అందరికీ వచ్చిందా? నాగలక్ష్మి, వెంకటకృష్ణ అందరికీ? సార్ ఒకసారి రిపీట్ చేయాలి. మొత్తము 10 ఉన్నాయి కదా టాయ్స్. 10 టాయ్స్లో 2 డిఫెక్టివ్, అంటే సరిగ్గా పనిచేయట్లేదు. కరెక్ట్గా పనిచేస్తున్నాం 8 ప్రాపర్గా పనిచేస్తున్నాం. అందులో ఏమడిగారు? 5 టాయ్స్ తీసుకోవాలి. ఓకే, అందులో ఏది కూడా డిఫెక్టివ్ అవ్వకూడదు. ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ తీసినప్పుడు డినామినేటర్ ఏమేస్తాం? మొత్తం 10 టాయ్స్. 10 టాయ్స్లో 5 తీసుకునే ప్రాబిలిటీ ఎంత? 10C5. అంతే కదా, ఛాన్సెస్, నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ 10C5. న్యూమరేటర్లో ఏంటి? డిఫెక్టివ్ లోంచి తీయకూడదు, అన్ని సక్సెస్ఫుల్గా పనిచేస్తున్న వాటి నుంచి తీయాలి. 8 లోంచి 8C5. ఇది క్యాల్కులేషన్ చేయడం ఇంకా 2/9. ఓకే సార్. ఇది చూడండి,
A bag contains a dozen of eggs, out of which 3 are rotten. 12 eggs ఉన్నాయి, అందులో 3 rotten కులిపోయాయి, ఇంకా 9 good బాగున్నాయి. 2 eggs are taken out. What is the probability that 1 egg is rotten and another one is good? వీటిలోంచి ఒకటి తీయాలి, దీంట్లోంచి ఒకటి తీయాలి, దాని ప్రాబిలిటీ ఎంత? ఎంత వచ్చింది? 9/22. 9/4 ఎలా వస్తుంది? హారిక ప్రాబిలిటీ ఎప్పుడు 1 కంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? 3C1 into 9C1/12C2. మొత్తం 12 లోంచి 2 తీయడం 12C2, ఇందులోంచి ఒకటి ఇందులోంచి ఒకటి తీయాలి. 3C1 into 9C1. సో 3 into 9/12 into 11/2. 3 4s 2 2s 9/22. ఎండ్ ఇచ్చాడు కదా మల్టిప్లికేషన్. అర్థమైందా? డౌట్ ఉందా? ఒక రోటెన్ ఎగ్ ఒక గుడ్ ఎగ్ తీయడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి? 3C1 into 9C1. మొత్తం 2 eggs తీయడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి? 12C2. మీకు చిన్న కాన్సెప్ట్ చెప్తాను ఎందుకు ఇంటూ వేస్తాము అని. ఒకసారి చూడండి మీరు. లెడ్ ముగ్గురు గర్ల్స్ ఉన్నారు అనుకోండి, ముగ్గురు బాయ్స్ ఉన్నారు అనుకోండి. ఓకే, గర్ల్స్ వచ్చి సంధ్య, పూజిత, దీపిక అనుకోండి. బాయ్స్ వచ్చి హర్ష, సురేష్, గుప్తా అనుకోండి. ఇప్పుడు మీకు అడుగుతాను, హౌ మెనీ వేస్ యూ కెన్ సెలెక్ట్ 1 గర్ల్ అండ్ 1 బాయ్ అంట. ఒక గర్ల్ ని ఒక బాయ్ ని సెలెక్ట్ చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయని అడిగాను అనుకోండి. మీరు మామూలు కామన్ సెన్స్ చేయండి, ప్రాబిలిటీలు పర్ముటేషన్స్ కాంబినేషన్స్ కాదు. ఆలోచించండి ఒకసారి. గర్ల్ కింద నేను సంధ్యాన్ని తీసుకున్నాను అనుకోండి, బాయ్ కింద ఎవరిని తీసుకోవచ్చు? నాకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? బాయ్ కింద ఎవరిని తీసుకోవచ్చు చెప్పండి. I can take Harsha, I can take Suresh, I can take Gupta. సో సంధ్య తీసుకుంటే సంధ్యతో ఉన్న కాంబినేషన్ అన్ని 3. సిమిలర్గా నేను పూజిత తీసుకున్నా కదా, పూజిత కూడా 3 కాంబినేషన్లు వస్తాయి కదా. అలాగే దీపిక తీసుకున్నా దీపిక కూడా 3 కాంబినేషన్లు వస్తాయి కదా. ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3. సో మొత్తం ఎంత అయింది? 9. బట్ 3 into 3 కదా 9 అంటే. అర్థమైందా? ఒక గర్ల్ అండ్ ఒక బాయ్ అన్నప్పుడు మనకి 3 into 3 కదా పడుతుంది చివరికి. ఒక్కొక్కరికి 3, ముగ్గురికి 3 3లు. సంధ్యకి 3, పూజితకి 3, దీపికకి 3. ఓవరాల్గా ముగ్గురికి 3 3లు పడ్డాయి, 9 అయింది. ఇప్పుడు కూడా అంతే. మనకి ఇక్కడ 12 eggs ఉన్నప్పుడు 2 రోటన్ 10 గుడ్. ఇది రోటన్ తీసుకోవాలి,
ఒక గుడ్ తీసుకోవాలి, ఒక మంచి ఎగ్ తీసుకోవాలి. సో ఇందులో రోటన్ 1 రోటన్ 2 అని రాసుకోండి. గుడ్ 1 గుడ్ 2 గుడ్ 3 ఇలాగ గుడ్ 10 వరకు రాసుకోండి. రోటన్ 1 తీసుకున్నప్పుడు రెండోది గుడ్ 1 అవ్వచ్చు, గుడ్ 2 అవ్వచ్చు, గుడ్ 3 అవ్వచ్చు, గుడ్ 10 అవ్వచ్చు. 10 ఛాన్సెస్ ఉన్నాయి. రోటన్ 2 తీసుకునేటప్పుడు దీనికి కూడా గుడ్ 1 అవ్వచ్చు, గుడ్ 2 అవ్వచ్చు, గుడ్ 3 10 ఉన్నాయి. సో దీనికి 10 దీనికి 10 2 10s. మనం వేసింది ఏంటి అంతే కదా, 2c1 into 10c. నౌ డూ యూ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్? ఎందుకు ఇంటూ వేస్తున్నాను నేను ఎండ్ వచ్చినప్పుడు? పినాకిని, నాగలక్ష్మి ఇంటూ ఎందుకు వేస్తున్నాను అర్థమైందా? ఇప్పుడు ఇదే క్వశ్చన్ లో లెట్స్ సే ఒక గర్ల్ ఆర్ 1 బాయ్ అన్నారు అనుకోండి. ఆర్ అన్నాను నేను, ఎండ్ అల్లా. ఇక్కడ ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు ఇద్దరిని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి. ఒక అమ్మాయి తీసుకోవడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి నాకు? సంధ్య తీసుకోవచ్చు, పూజిత తీసుకోవచ్చు, దీపిక తీసుకోవచ్చు, 3 ఉన్నాయి. ఒక అబ్బాయి తీసుకోవడానికి ఎన్ని ఉన్నాయి? హర్ష కానీ, సురేష్ కానీ, గుప్తా కానీ. ఇవి 3. 3 + 3 మాత్రమే వస్తాయి. ఆర్ అన్నాను ఇక్కడ. అంటే ఒక 6గురిలో ఎవరో ఒకళ్ళని కదా అర్థం. 3 అమ్మాయిల్లో ఒక అమ్మాయి, లేకపోతే 3 అబ్బాయిల్లో ఒక అబ్బాయి. 6గురిలో ఒకళ్ళు. 3 + 3. ఆర్ వచ్చినప్పుడు ప్లస్ ఎందుకు వస్తుంది, ఎండ్ వచ్చినప్పుడు ఇంటూ ఎందుకు వస్తుంది అని చెప్పడం కోసం ఎగ్జాంపుల్ చెప్పాను. ఈజ్ ఇట్ క్లియర్? ఇది మీకు బేసిక్ ఆర్ ఎండ్. ఇది అర్థం అవ్వాలి ఫస్ట్. ఇది అర్థమైన తర్వాత సెలక్షన్స్. సెలక్షన్స్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు 6గురు ఉన్నారు, 6గురిలో ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. ఎన్ని రకాలుగా చేయొచ్చు? 6 సీట్ కాంబినేషన్ అన్నమాట. సెలెక్షన్ అనేది కాంబినేషన్ వేసుకోండి. ఇప్పుడు మామూలుగా చెప్పండి, 6గురిలో 6గురిని సెలెక్ట్ చేయడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి? కామన్ సెన్స్ తో చెప్పండి, ప్రాబబిలిటీ వాడకండి. కామన్ సెన్స్ తో చెప్పండి. చూడండి ఇక్కడ సంధ్య, లెట్స్ సే సంధ్య, పూజిత, దీపిక 3 ఉన్నారు కదా, 3 అమ్మాయిలు ఉన్నారు. 3గురిలో నేను 3గురిని సెలెక్ట్ చేయాలి. 3గురిలో 3గురిని సెలెక్ట్ చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి? ఒక మార్గమే కదా, అందరినీ సెలెక్ట్ చేస్తున్నాను. దేర్ ఇస్ ఓన్లీ 1 వే. అంటే 3c3 ఈజ్ 1. అందుకే 3c3 = 1 అవుతుంది. ఇప్పుడు 3గురిలో ఎవరిని సెలెక్ట్ చేయకూడదు. ఎవరిని సెలెక్ట్ చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి? ఒకటే కదా. ఎవరిని సెలెక్ట్ చేయట్లా, ఒకటే చెప్తాం. 2 ఉన్నాయి ఇలా చెప్తాం. అందుకే 3c0 ఈజ్ ఆల్సో 1. మీరు జనరల్ గా NCN = 1, NC0 = 1. అంతేనా? NC0 అంటే అర్థం ఏంటి? ఎవరిని సెలెక్ట్ చేయడానికి ఉన్న ఛాన్సెస్. NCN అంటే అందరినీ సెలెక్ట్ చేయడానికి ఉన్న ఛాన్సెస్. అందరినీ సెలెక్ట్ చేయడానికి ఒకటే ఛాన్స్ ఉంటుంది, ఎవరిని సెలెక్ట్ చేయకపోవడానికి ఒకటే ఛాన్స్ ఉంటుంది. మన కామన్ సెన్స్ వాడండి. ఫార్ములా వేయకండి, n⁻⁴/0 అవన్నీ వేయక్కర్లా. మీరు కామన్ సెన్స్ తో కూడా చెప్పొచ్చు. ఇప్పుడు 3గురిలో ఒకళ్ళని అన్నాడు అనుకోండి, 3c1. 3గురిలో ఒకళ్ళంటే సంధ్య అవ్వచ్చు, పూజిత అవ్వచ్చు, దీపిక అవ్వచ్చు. ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఆ నెంబర్ ఎంత ఉందో అదే వస్తుంది. 3గురిలో ఇద్దరు అన్నాడు అనుకోండి, వీళ్ళిద్దరు అవ్వచ్చు, వీళ్ళిద్దరు అవ్వచ్చు, వీళ్ళిద్దరు అవ్వచ్చు. 3c2. ఈ ఇద్దరు, ఆ ఇద్దరు, ఆ ఇద్దరు. అలా ఇచ్చేయండి. A bag contains 25 bulbs, out of which 5 are defective. 3 bulbs are to be delivered to a customer. What is the probability that he gets 1 defective? 25 లో 5 defective ఉన్నాయి, 20 good ఉన్నాయి. 3 డెలివర్ చేయాలి, అందులో 1 డిఫెక్టివ్ అయి ఉంటుంది. 5c1 1 డిఫెక్టివ్,
రిమైనింగ్ 2 గుడ్ 20 సీట్. ఒక డిఫెక్టివ్ మరియు 2 గుడ్ సెలెక్ట్ చేయడానికి మార్గాలు ఇవే కదా. బై 25 C3 5 into 20 into 19 by 2 into 25 into 24 into 23 by 3 factor. 3 factor into 3 into 6 fours. 25 is 25 fours. 19 by వస్తుంది. 19 by 46. D ఎలా వచ్చింది నిహారిక? 19 by 46. ఒక డిఫెక్టివ్ కి 5C1, 2 మంచికి 20 సీట్. డౌట్ ఉందా ఎవరికైనా? యా పినాకిని 5 డిఫెక్టివ్ బల్బ్స్ అంటే మిగిలినవి 20 మంచి బల్బ్స్ అనే కదా అర్థం. ఒక కస్టమర్ కి 3 బల్బ్స్ డెలివరీ చేయాలి, అందులో 1 డిఫెక్టివ్ అయి ఉండాలి. 3 బల్బ్స్ లో 1 డిఫెక్టివ్, 2 మంచివి అయి ఉండాలి. డిఫెక్టివ్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 1 డిఫెక్టివ్ సెలెక్ట్ చేయాలి. ఎన్ని రకాలుగా? 5C1 వేస్ లో. మంచివి 20 ఉన్నాయి. 20లో 2 తీయాలి. 20C2 వేస్ లో 2 కావాలి కదా, సో ఇంటూ వేసాను. ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ కాంబినేషన్స్. ఓవరాల్ గా ఎన్ని? 25లో 3 బల్బ్స్ ఇవ్వాలి. 25 సీట్. ఇది క్యాల్కులేషన్. ఓకే, పినాకిని అర్థమైందా? మూడు హ్యాట్స్ తీయాలంట. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ వి టేక్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ సేమ్ కలర్స్? 3 బ్లూ అవ్వచ్చు, 3 ఎల్లో అవ్వచ్చు, 3 రెడ్ అవ్వచ్చు. కానీ సో 3 బ్లూ అయ్యే ఛాన్సులు ఎన్ని ఉన్నాయి? 4C3 ఆర్ 6C3 ఆర్ 3C3. ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి? 13C. 4C3 అంటే 4, 6C3 అంటే 6 into 5 into 4 by 6, 3 factorial అంటే 6, 3C3 అంటే 1 by 13 into 12 into 11 by 3 factorial అంటే 6, 6 2 20 25 పైన న్యూమరేటర్ 25, డినామినేటర్ లో 13 into 11 into 25 తోంది ఒకటే కదా, 22 into 23 30, 25 by 286. అర్థమైందా? ఇక్కడ ఏమన్నాడు? ఆల్ హ్యాట్స్ ఇన్ సేమ్ కలర్ అన్నాడు. ఒకే కలర్ లోనూ తీయాలి. ఒకే కలర్ అంటే 3 బ్లూ అయ్యాలి, లేదా 3 ఎల్లో అయి ఉండాలి, లేదా 3 రెడ్ అయి ఉండాలి. 3 బ్లూ అవ్వడానికి ఛాన్సులు అండి 4C3, లేదా 3 ఎల్లో అవ్వాలి, లేదా అన్నాను కాబట్టి ప్లస్ 6C3, లేదా 3 రెడ్ 3C3 బై 13C3. ఓవరాల్ గా 13 ఉన్నాయి. 13లో 3 తీయాలి, 13C3. క్యాల్కులేషన్ చేసుకో.
Done? Can I move on? Pinakini, Nagalakshmi, Preeti. మీరు ట్రై చేయండి. బాక్స్ లో బ్లాక్ ఏమో ఎక్స్ ఉన్నాయి, రెడ్ ఏమో 4 ఉన్నాయి, గ్రీన్ ఏమో 5 ఉన్నాయి. ఒక బాల్ తీశారు. గ్రీన్ బాల్ తీయడానికి ప్రాబిలిటీ 1/3 అన్నాడు. గ్రీన్ బాల్స్ ఎన్ని? 5 కదా. 5 బై టోటల్ ఎంత? ఎక్స్ ప్లస్ 4 ప్లస్ 5 9 ప్లస్ ఎక్స్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/3 అన్నాడు. సో 15 ఈక్వల్ టు 9 ప్లస్ ఎక్స్, ఎక్స్ ఈక్వల్ టు 6. నెంబర్ ఆఫ్ బాల్స్ అడిగాడు. టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ అని 9 ప్లస్ ఎక్స్. అర్థమైందా అందరూ? ఓకే. ఇది మీరు ట్రై చేయండి, నేను వెయిట్ చేస్తాను. చదవండి మొత్తం. బకెట్ P contains 4 green, X black, 5 red balls. Probability of getting 1 black color ball is 2/5. Bucket Q contains X plus 2 black, X plus 3 pink, X minus 3 red color balls. 2 balls are taken from bucket Q. Find the probability of getting at least 1 pink.
27/38 ఈజీ క్వశ్చన్ అయింది. చూడండి ఫస్ట్ బ్యాగ్ పి చూడండి. బ్యాగ్ పిలో గ్రీన్, బ్లాక్, రెడ్ ఉన్నాయి. గ్రీన్ వచ్చి 4 ఉన్నాయి, బ్లాక్ ఏమో x అన్నాడు, రెడ్ ఏమో 5 అన్నాడు. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 1 బ్లాక్ ఈజ్ 2/5. బ్లాక్ లో ఎన్ని ఉన్నాయి యాక్చువల్గా x/4 + x + 9 + x = 2/5 అని ఇచ్చాడు. which implies 5x = 18 + 2x. So 3x = 18, x = 6. ఇందాక సమ్ అనుకుంటా ఇది. x = 6 వేసినప్పుడు టోటల్ ఎన్ని అయిపోయాయి? x = 6 వచ్చింది. ఇది ఇలా ఉంచండి. ఇప్పుడు బకెట్ క్యూలో బ్లాక్, పింక్, రెడ్. బ్లాక్ ఎన్ని? x + 2, x అంటే 6 కదా, 8. పింక్ ఎన్ని? 9. రెడ్ ఎన్ని? x - 3, 6 - 3, 3. 2 balls are taken from bucket Q. Find the probability that at least one is pink color ball. 2 balls తీసుకుంటే ఒకటన్నా పింక్ అయి ఉండాలి. చెప్పండి ఇప్పుడు ఎలా చేస్తాను? ఒకటన్నా పింక్ అవ్వాలి. ఒకటన్నా పింక్ అవ్వాలి అనడానికి ప్రాబిలిటీ చెప్పండి. ఏం చేశారు? 2 పింక్ కానివి తీసుకున్నారా ఫస్ట్? అవును సార్. అసలు టోటల్ పింక్ కానివి తీసుకొని పింక్ 1 నుంచి పింక్ కానివన్నీ 11 లోంచి 2 తీస్తే 11c2 బై మొత్తం ఎన్ని? 17 + 3 20c2. ఇంతేనా? ఇది 0 పింక్, ఒకటి కూడా పింక్ కాదు. వాడు ఒకటన్నా పింక్ అవ్వాలంటే 1 - చేస్తే అయిపోయింది అంతే. 1 - 11 × 10/20 × 19. 1 - 11/38, 27/30. ఇది ఎలా వేసిన అర్థమైందా? వాడు అట్లీస్ట్ ఒక పింక్, ఒక 2 బాల్స్ ఉన్నాయి, బాల్ 1, బాల్ 2. ఇది పింక్ అన్న అవ్వాలి, లేదా ఇది పింక్ అన్న అవ్వాలి, లేదా 2 పింక్ అన్న అవ్వాలి. ఇన్ని కట్టే బదులు అసలు పింక్ లేనివి ఎన్ని ఉన్నాయో తీసుకుంటే బెటర్ కదా. పింక్ లేనివి అంటే ఏం కావాలి? ఆ 2 బాల్స్ ఎయిదర్ బ్లాక్ అవ్వాలి లేదా రెడ్ అవ్వాలి. బ్లాక్ అండ్ రెడ్ కలిపి ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. ఈ 11 నుంచి ఒక 2 తీసేయాలి. 2 తీయాలంటే 11c2, ఓవరాల్ గా 20c2. ఈ ప్రాబిలిటీ ఏంటి? 0 పింక్. అసలు పింక్ వచ్చే ఛాన్సే లేదు. రెండిట్లో ఒకటి కూడా పింక్ కాదు. టోటల్ ప్రాబిలిటీలో తీసేసాం అనుకోండి, అప్పుడు అట్లీస్ట్ 1 పింక్ వస్తుంది కదా. మీరు ఒకసారి చూడండి, ఇది అర్థం కాకపోతే నేను చెప్పేది ఒకసారి వినండి. ఇప్పుడు జనరల్ గా పింక్ కి ఉన్న ఆప్షన్స్ ఏంటి చెప్పండి? బాల్ 1, బాల్ 2 కదా. రెండిట్లోనూ పింక్ రాకపోవడం, దీంట్లో వచ్చి దీంట్లో రాకపోవడం, దీంట్లో రాకుండా దీంట్లో రావడం, రెండిట్లోనూ రావడం. అంతేనా? ఇది రెండిట్లోనూ పింక్ రాకపోవడం. ఇది మొదటి దాంట్లో పింక్ వచ్చి రెండో దాంట్లో రాకపోవడం. ఇది రెండో దాంట్లో వచ్చి మొదటి దాంట్లో రాకపోవడం. ఇది రెండిట్లోనూ పింక్ రావడం. అవునా కాదా చెప్పండి? పినాకిని, నాగలక్ష్మి, అవునా కాదా? రైట్. ఇప్పుడు అడిగింది ఏంటి? అట్లీస్ట్ 1 పింక్ అంటే అర్థం ఏంటి? రెండిట్లో ఒక పింక్ అన్నా ఉండాలి. రెండిట్లో ఒక పింక్ అంటే ఇది అవుతుంది, ఇది అవుతుంది, ఇది అవుతుంది. పింక్ కనిపించాలి అంతే. ఈ 3 అవుతాయి. మరి ఈ 3 కావాలి అంటే అర్థం ఏంటి? టోటల్ నుంచి తీసేస్తే అయిపోతుంది కదా. ఈ 3 విడివిడిగా కట్టే బదులు టోటల్ నుంచి తీస్తే అయిపోతుంది. ఇది రావాలంటే అర్థం ఏంటి? పింక్ ఉండకూడదు. అసలు పింక్ ఉండకూడదు అంటే బ్లాక్ అండ్ రెడ్ ఉండాలి. బ్లాక్ 8, రెడ్ 3, మొత్తం 11. 11 లోంచి 2, 11c2, టోటల్ 20 లోంచి 2, 20c2. క్యాల్కులేట్ చేస్తే 27/38. వెరీ గుడ్. మీకు ప్రాబిలిటీ అయ్యాక మిక్సెస్ అలిగేషన్స్ చెప్తాను నేను. మిక్సెస్ అలిగేషన్స్ చెప్తే ఆల్మోస్ట్ మీకు అర్థమెటిక్ లో నేను అన్ని చాప్టర్స్ ఒకసారి చెప్పినట్టే. నా వీడియోస్ అన్ని ఉన్నాయి మీకు. నా వీడియోస్ సెపరేట్ గా పెట్టమని చెప్పాను. మీరు క్వాంట్ యాప్ లో క్వాంట్ లో చూడండి, సురేష్ సార్స్ క్లాస్ వేరేగా ఉంటాయి. సో నేను చెప్పిన అవరేజెస్, నేను చెప్పిన సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, నేను చెప్పిన అన్ని నేను మే నెలలో నేను చెప్పాను. అప్పుడు వేరే ఫ్యాకల్టీ లేనప్పుడు అన్ని నేనే చెప్పేవాడిని. సో ఆ వీడియోస్ అన్ని ఉన్నాయి. మీరు వేరే మేడంవి సార్ విన్నప్పటికీ నేను ఎలా చెప్తానో చూడాలనుకుంటే యూ కెన్ వాచ్ దమ్. మీకు ప్యారలల్ గా చూసుకోవచ్చు. సో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళంతా కూడా మీరు ఏం చేస్తారంటే టైం వేస్ట్ చేయకుండా యావరేజెస్, స్టార్టింగ్ చాప్టర్స్ ఉంటాయి కదా, పర్సంటేజెస్, అవన్నీ నా వీడియోస్ చూసేయండి. డోంట్ వెయిట్ ఫర్ లైవ్ క్లాసెస్. లైవ్ క్లాసెస్ కూడా జరుగుతాయి. మీరు అవి హ్యాపీగా చూసుకున్నారు అనుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే లైవ్ లో అడుగుతుండండి.
మీకు టైం సేవ్ అవుతుంది. గ్యాప్ ఉన్నప్పుడల్లా చూశాను. మన శ్రీకాంత్ సార్ని ఎక్కువగా ప్యూర్ మ్యాథ్స్కి వాడతాను. ఒక రైల్వే ఎగ్జామ్స్ December 15th ఉంది, SSC ఎగ్జామ్స్ ఉన్నాయి, అథమెటిక్ ఎలాగో చాలా మంది ఉన్నాం, ప్యూర్ మ్యాథ్స్కి ఎక్కువ మంది ఫ్యాకల్టీ దొరకట్లేదు మనకి. సో శ్రీకాంత్ సార్ అంత కంప్లీట్గా ప్యూర్ మ్యాథ్స్ చెప్పిస్తాను సార్. లాగర్థమ్స్ చెప్తారు రేపు ఆయన, లాగర్థమ్స్, తర్వాత ప్రోగ్రెషన్స్, ఆ తర్వాత ట్రిగనోమెట్రీ, జామెట్రీ, ఇవన్నీ ఆ సెక్షన్ అంతా ఆయన చూసుకుంటారు. అర్థమెటిక్ వచ్చేసరికి ఇలా చాప్టర్లు ఏమైనా చెప్పాలి పెండింగ్ ఉన్నప్పుడు నేను వస్తుంటాను. మీకు దీపక్ మధ్యాహ్నం క్లాస్ అయింది కదా, ఆయన మీకు మాక్ ఎక్స్ప్లెనేషన్స్ డైలీ చేస్తారు. అడిగాను, ప్రతిరోజు చేయమని చెప్పాను, ఈ విల్ డూ ఇట్. మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి, ఓపిక మీద చెప్తాడు, ప్రాబ్లమే ఉండదు. సో రోజుకి 1 hour మీరు మార్నింగ్ మాక్ రాసేయండి, బ్యాంక్ మాక్ రాసేసి ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. రైల్వే వాళ్ళు, SSC వాళ్ళు అందరూ కూడా రాయండి, ఎందుకంటే అందులో మేము ఓన్లీ ఈ మిస్లేనియస్ క్వశ్చన్స్ హ్యాండిల్ చేస్తాం. సింప్లిఫికేషన్స్, డిఐలు కాకుండా ఓన్లీ డిఫరెంట్ చాప్టర్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ప్రతిరోజు తను చెప్తూ ఉంటాడు. యా, వాయిస్ కొంచెం గట్టిగా మాట్లాడమని చెప్తాలే, అది సమస్య ఏం కాదులేండి. ఎక్స్ప్లెనేషన్ బాగానే ఉంది కదా, నేను చూశాను, బాగానే చెప్తున్నట్టు అనిపించింది నాకు. రైట్. సో ఎందుకంటే తను బాగా చెప్తాడు, ఎందుకంటే నా స్టూడెంటే తను కూడా. నేను ఎందుకు బయట వాళ్ళు ఎక్కువగా ఇవ్వను అర్థమెటిక్, నా స్టూడెంట్స్ అయితే మీకు సమస్య ఏమవుతుందంటే, అడ్వాంటేజ్ ఏంటంటే నేను చెప్పిన మెథడ్స్ వస్తాయి. మళ్ళీ ఊరికే అందరు ఫ్యాకల్టీ తెచ్చేస్తే పాడు చేసి, అంటే వాళ్ళ స్టైల్లో వాళ్ళు చెప్పి మొత్తం మారిపోతుంది. మనం ఫార్ములాస్ వాడడం, జీరో ఫార్ములా అప్రోచ్ ఫాలో అవుతాం. అందుకే మీకు ఇంతకుముందు లిఖిత మేడం చెప్పిన, నేను ఇప్పుడు దీపక్ సార్ చెప్పిన, ఎవరు వచ్చినా వీళ్ళు నా వైపు నుంచి, అంటే నా దగ్గర క్వాంట్ పికప్ చేసుకున్న వాళ్ళు కాబట్టి మీకు మంచిగా వస్తుంది. రేపు పొద్దున మీరు నా వీడియోస్ చూసినా సింక్ అవుతుంది, దానికి తేడా రాదు, అది నా ఉద్దేశం. చూడండి, బకెట్ A కంటైన్స్ X గ్రీన్, X + 5 బ్లాక్, గ్రీన్, బ్లాక్, X green, X + 5 black. Bucket B contains X - 2 green, 2X - 4 black. Find the total number of balls in bucket B. If one ball is taken from bucket A and the probability of getting one green ball is 1/3. Green ki 1/3, X by total anta 2X + 5 equal to 1/3, which implies 3X equal to 2X + 5, X equal to 5. X equal to 5 అంటే X - 2 3 అవుతుంది, 2X - 4 6 అవుతుంది. అడిగింది ఏంటి? ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఇన్ బకెట్ B. 3 + 6 9. ఇవన్నీ ఈజీ క్వశ్చన్స్. ఓకే, ఈ మోడల్ ఆల్రెడీ రిపీట్ అయింది, ఈ టైప్ చేసే. ఇది చూడండి, డైస్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి ఇలా ఉంటాయి కదా, లాటరీ పిక్కలు అంటారు ఊళ్ళో, నాకు బొమ్మ వేయడం రాదు. మొత్తం 6 సైడ్స్ ఉంటాయి కదా, 1 2 3 చుక్కలు ఉంటాయి, ఒకదాని మీద ఒక చుక్క, 2 చుక్కలు, 3 చుక్కలు, 4 చుక్కలు, 5 చుక్కలు, 6 చుక్కలు. సో డైస్ కి 6 ఫేసెస్ ఉంటాయి. 6 ఫేసెస్ లో ఒక్కొక్క ఫేస్ లో 1, ఒక ఫేస్ లో 2, ఒక ఫేస్ లో 3, ఒక ఫేస్ లో 4, ఒక ఫేస్ లో 5, ఒక ఫేస్ లో 6. క్యూబ్ లా ఉంటుంది అనమాట మీకు చూడటానికి. 2 డైస్ ఇసిరారంట పైకి సైమల్టేనియస్ గా. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఆన్ ద ఫేసెస్ ఇస్ డివిజిబుల్ బై ఎయిదర్ 3 or 5? ఇప్పుడు చూడండి ఒకసారి, ఇది డైస్ 1 అనుకోండి, డైస్ 2 అనుకోండి. ఓకే, అసలు డైస్ 1 కానీ డైస్ 2 కానీ వచ్చే ఛాన్స్లు ఏమున్నాయి? ఫస్ట్ 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు. ఇక్కడ కూడా 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు. రెండింటి సమ్ యొక్క మాక్సిమం అమౌంట్ ఎంత చెప్పండి? ఇక్కడ 6, ఇక్కడ 6 వస్తే 36 అవుతుంది, అంతే కదా?
మాక్సిమం 36 కదా వచ్చేది, ఇందులోను 6 సమ్ అయితే 12 కదా సార్. సమ్ కదా 12, సారీ సమ్ అన్నాడు వాడు, సమ్ సారీ 12 అయ్యా 12 అవుతుంది. మాక్సిమం వచ్చేది ఎంత 12. What is the probability that sum of the numbers on the faces is divisible by either 3 or 5? ఇప్పుడు సమ్ లో మాక్సిమం వచ్చేది మీకు 12. ఇప్పుడు 3 తోని 5 తోని డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏముంటాయి, either 3 or 5 అన్నాడు. అంటే చూడండి 3 తో డివిజిబుల్ అయ్యే ఫస్ట్ రాసేయండి 3, తర్వాత 6, 9, 12. 5 తో డివిజిబుల్ అయ్యేవి 5, 10. అంతేనా కాదా చెప్పండి. 3, 6, 9, 12, 5 and 10. ఇప్పుడు సమ్ 3 అయ్యే ప్రాబిలిటీ ఎక్కడ ఉంది చూడండి, ఇదొకటి ఇదొకటి. సమ్ 3 అయ్యేవి 2 ఉన్నాయి కదా, రెండు. సమ్ 6 అవ్వడానికి ఛాన్సులు ఏమున్నాయి చూడండి, 1 + 5, 5 + 1, అలాగే 2 + 4, 4 + 2, లేదా 3 + 3. ఎన్ని అయ్యాయి మొత్తం, 1 + 5, 5 + 1, 2, 2 + 4, 4 + 2, 2, 4 + 1, 5 అయ్యాయి. సమ్ 9 అవ్వడానికి ప్రాబిలిటీ చూడండి, 3 + 6, 4/5, లేదా 5 + 4, 6 + 3, 4 ఉన్నాయి. సమ్ 12 అవ్వడానికి ఒకటే ఉంది. సమ్ 5 అవ్వడానికి చూడండి, 1 4, 4 1, 2 3, 3 2, 4. సమ్ 10 అవ్వడానికి 5 5, 4 6, 6 4, 3 ఉన్నాయి. మొత్తం ఎంత అని చెప్పండి, 7 11 12 16 + 3 19. 19 బై మొత్తం ఎన్ని, 6 × 6 36. మొత్తం ఎన్ని రకాల సమ్స్ రావచ్చు, ఎన్ని రకాల కాంబినేషన్స్ రావచ్చు. Sum of the what is the probability that sum of the numbers on the faces is divisible by either 3 or 5? Either 3 or 5. ఒక నిమిషం ఆగండి, చిన్న అనుమానం కొడుతుంది ఇక్కడ. నెంబర్ ఆఫ్ సమ్స్ 36, అందులో దీంతో డివిజిబుల్ అయ్యేవి 19. మొత్తం చూడండి, ఓవరాల్ గా మీకు ఎన్ని రకాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా చూడండి, ఇలా రాసుకుంటే మీకు ఈజీ ఉంటుంది. మొదటిది 1, రెండోది 1, మొదటిది 1, రెండోది 2, మొదటిది 1, రెండోది 3, మొదటిది 1, రెండోది 4, మొదటిది 1, రెండోది 5, మొదటిది 1, రెండోది 6. ఇలాగే కదా రాసుకుంటాం. సో 1తో మీకు 6 వస్తాయి. ఇలాగా మొదటిది 1 తీసుకుంటే 6 కాంబినేషన్స్, మొదటిది 2 తీసుకుంటే 6 కాంబినేషన్స్, మొదటి 3 తీసుకుంటే 6. అలా మొత్తం 36. 1 1 1 2 1 3 1 4 1 5 1 6, లేకపోతే 2 1 2 2, ఇలా మొత్తం డినామినేటర్ లో 36. డినామినేటర్ 36 మీకు అర్థమవుతుంది కదా, ఇక్కడ 6 ఇక్కడ 6 ఉన్నప్పుడు టోటల్గా ఎన్ని కాంబినేషన్ వస్తాయి, 36 కాంబినేషన్స్ వస్తాయి. అందులో ఏ కాంబినేషన్స్ 3 తోని 5 తోని తెగిపోతాయి, అవి ఆల్రెడీ మనం కట్టాం.
3తో తెగిపోయే కాంబినేషన్స్ ఏంటి చెప్పండి? 1 2 3తో తెగిపోతుంది, అలాగే 2 1 కూడా తెగిపోతుంది. రివర్స్ కూడా వేసేసుకోండి ఒకేసారి. ఇంకేం 3తో తెగేవేంటి? 3 6 9 12 కదా, ఇది అయిపోయింది. 3 రాసేసాము, 1 2 2 1 అయిపోయింది. 6తో కావాలంటే ఏం చేయాలి? 1 5 లేదా 2 4 లేదా 3 3, అంతేనా? రివర్స్ వేస్తే 5 1 4 2. 3 3 ఎలాగో రిపిటేషన్ చేసినా అదే వస్తుంది కాబట్టి రాయక్కర్లేదు. 9 కావాలంటే 1తో అవ్వదు, 2తో అవ్వదు, 3తో అవుతుంది. 3 6 4 5 5 4, 3 6కి 6 3, 5 4కి 4 5 3, దీనికి 4 5. సో ఇలా మొత్తం మనం ఇందాక ఎన్ని వచ్చాయి? 19 వచ్చాయి. 19/60 36. అర్థమైందా ఎన్ని రకాలుగా రావచ్చు అనేది? ఆర్ యు గెటింగ్ ఇట్ అందరికి? ఓవరాల్ గా 36 పైది ఇలా విడివిడిగా రాసుకో. ఇది మాన్యువల్ గా క్యాలిక్యులేట్ చేయడమే, వేరే మార్గం లేదు. అందరికి రిపీట్ చేస్తాను అర్థం కాకపోతే. పినాకిని వాంట్స్ రిపీట్. సో పినాకిని 3తో కానీ 5తో కానీ తెగాలి. 3తో తెగే నెంబర్స్ ఏంటి? 3 6 9 12. 5తో తెగే నెంబర్స్ ఏంటి? 5 10. అంతేనా? సమ్ అవ్వాలి. ఈ సమ్ అనేది ఈ వీటిల్లో ఏదైనా అప్పుడు 3తో కానీ 5తో కానీ తెగిపోతుంది. సమ్ 3 అవ్వాలి అంటే డైస్ 1 ఇది, డైస్ 2 ఇది. సమ్ 3 అవ్వాలంటే ఏం రావాలి? డైస్ లో ఇందులో 1 వచ్చి ఇందులో 2 వస్తే టోటల్ సమ్ ఎంత? 3 అవుతుంది. లేదా ఇందులో 2 వచ్చి ఇందులో 1 వస్తే టోటల్ సమ్ ఎంత? 3 అవుతుంది. సో 3 అనే నెంబర్ సమ్ రావాలంటే ఇదొక ఛాన్స్, ఇదొక ఛాన్స్. ఈ పాయింట్ అర్థమైందా? ఓకే. సిమిలర్ గా 6 రావాలంటే ఎలాగో చూడండి. 6 రావాలంటే ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ కదా. ఇక్కడ 1 పెట్టి ఇక్కడ 5 పెడితే 6 వస్తుంది. ఇక్కడ 5 పెట్టి ఇక్కడ 1 పెట్టినా 6 వస్తుంది. అంటే మొదటి డైస్ మీద 1 వచ్చి రెండో డైస్ మీద 5 వచ్చి, లేదా మొదటి డైస్ మీద 5 వచ్చి రెండో డైస్ మీద 1 వచ్చి, ఇక్కడ 2 పెట్టి 4 పెట్టిన వస్తుంది, 4 పెట్టి 2 పెట్టిన వస్తుంది, ఇక్కడ 3 ఇక్కడ 3. ఎన్ని వచ్చాయి మొత్తం? 1 2 3 4 5. ఇది 5, ఇది 2. అలా ప్రతిదానికి కౌంట్ చేసుకుంటూ వెళ్తాం. 3కి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి, 6కి ఎన్ని ఉన్నాయి, 9కి ఎన్ని, 12కి ఎన్ని, 5కి ఎన్ని, 10. అలా కౌంట్ చేస్తే 19 వస్తాయి న్యూమరేటర్. మొత్తం ఎన్ని? 36. ఇక్కడ 6 అక్కడ 6 కదా. మొదటి దానికి 6 కాంబినేషన్, రెండో దానికి 6 కాంబినేషన్, మూడో దానికి 6, అలా 6కి 6 6లు వస్తాయి. 36. 19/36. క్లియర్? ఓకే, వెరీ గుడ్. మళ్ళీ డైసే చెప్పండి అది. If 2 dice are thrown, then what is the probability that the sum of the faces of the dice are not square number? స్క్వేర్ నెంబర్ కాకపోవడానికి ప్రాబిలిటీ ఎంత? స్క్వేర్లు కాని స్క్వేర్లు ఎంత ఉన్నాయి చెప్పండి. ఫస్ట్ స్క్వేర్లు ఎన్ని ఉన్నాయి చెప్పండి. 1 to 12 లో 4 స్క్వేర్, 9 స్క్వేర్. ఇంక ఈ రెండేగా, ఇంకేమైనా ఉన్నాయా సమ్లో? సో ఈ రెండు కట్టేసి 1 మైనస్ చేసేయండి. 4కి ఎంత ఉంది ఛాన్స్, 9కి ఎంత ఉంది ఛాన్స్ కట్టండి. 4కి ఏంటి? 1 3 3 1 2 2. 9కి ఏంటి? 3 6 6 3 4 5 5 4. ఇవి 4, ఇవేమో 3, మొత్తం 7. ఇక్కడ ఏమడిగాడు? సమ్ ఆఫ్ ద ఫేస్ ఆఫ్ ద డైస్ ఆర్ నాట్ స్క్వేర్ నెంబర్ అన్నాడు. ఇది 7/36 అయితే 1 మైనస్ చేయాలి, 29/36 అవుతుంది. స్క్వేర్ నెంబర్ అంటే అర్థం ఏంటి ఉద్దేశం? అంటే స్క్వేర్స్ అనా లేకపోతే వేరే ఏదన్నా?
క్వశ్చన్ తప్పై ఉండొచ్చు, ఆర్ నాట్ అని కాదు, ఆర్ స్క్వేర్ నెంబర్ అనుకోవాలి, అప్పుడు 7/36, ఎందుకంటే ఇది ఆప్షన్స్ లో ఉంది, లేదా నన్ ఆఫ్ దీస్ అవుతుంది అంతే. మెథడ్ కరెక్ట్, ఇంకా మార్చడానికి ఏం లేదు. ఓకేనా, ఆపేస్తాను. క్లియరా కాదా ఇది? ఇవాళకి ఆపేస్తాను. సో నేను మల్టిపుల్ క్లాసెస్ కదా, నాకు ఇంక ఓపిక ఉండదు 1 అవర్ నుంచి. విల్ కంటిన్యూ టుమారో, ఇంకా ఉన్నాయి ప్రాబబిలిటీలో, అవి కూడా చేద్దాం. అన్ని మోడల్స్ కవర్ చేస్తాను, కవర్ చేసి మీకు టెస్ట్ పెడతాను, ఒక ప్రాక్టీస్కి ఒక పీడిఎఫ్ ఇస్తాను, మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. బాయ్.